ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో 2,54,832 మంది వాలంటీర్లు ఉండగా ప్రస్తుతం ఇందులో 1,26,659 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 2024 ఎన్నికలకు ముందు 1,08,000 మంది రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఈ పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగంగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పోస్టులన్నీ ఇప్పుడు భర్తీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే గతంలో వైసీపీ పార్టీ కేవలం 10వ తరగతి అర్హత ఉండి 45 ఏళ్లలోపు ఉండే నిరుద్యోగులకు ఈ పోస్టులను ఇచ్చేది. ఇక ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం నూతన నియమాలను చేపట్టిన తర్వాత 10,000 రూపాయల జీతాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తోంది. వాలంటరీ ఉద్యోగులకు కావాల్సినటువంటి ఈ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే గనక 10వ తరగతి లేదా ఇంటర్ లేదంటే డిగ్రీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. అయితే ఈ నూతన వాలంటరీ పోస్టులను గతంలోలా ఇంటర్వ్యూతో నిర్వహిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో ఒక్క వాలంటీర్కు కేవలం 50 ఇండ్లు కేటాయించేవారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 300 ఇండ్లకు ఒక వాలంటీర్ను కేటాయించేటువంటి అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. అఫీషియల్గా ఇంకా అయితే దీనికి సంబంధించి వివరాలు అయితే వెలువడలేదు. గతంలో వాలంటీర్లు కేవలం వారానికి 3 రోజులు మాత్రమే సచివాలయంలోకి వెళ్లేవారు. కానీ ఈ నూతన నియామక నిబంధనల ప్రకారం అయితే ప్రతిరోజు సచివాలయం, మండలంలో నిర్వహించే మీటింగ్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటున్నారు. అంతేకాకుండా వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా చేయాలి. ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా చర్చ అయితే జరుగుతోంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో.